మూసి డెవలప్మెంట్ పేరుతో హైడ్రాని తీసుకొచ్చి నిరుపేదల ఇళ్లను కూర్చడం జరుగుతుంది మీ ప్రభుత్వం. మీ పార్టీకి ఆ పాపం దాకదంటారా? తప్పండి. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి తీసుకుపోయి హౌసు, వాళ్ళ ప్లాట్లు, వాళ్ళకి ఏం కావాలో ప్రతిదీ ఏర్పాటు చేసి అవన్నీ చేయకుండా అయితే ఏం వాళ్ళని తీసేస్తలేరు కదా. కొంతవరకు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ ఎవరైతే అయ్యిండ్రో బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు, వాళ్ళకు రియంబర్స్ చేస్తున్నారు కదా. ప్రతిదీ చేసుకుంటూ ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అందరం కోఆపరేట్ చేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. తప్పు కదా. నువ్వు చేయలేకపోతుంది, చేస్తున్న వ్యక్తి కోఆపరేట్ చేయకపోతే ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది? తను ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 20 కిలోమీటర్లు తీసుకున్నారు స్పాన్. మొన్న గుడి గురించి ఆ రోజు ఇనాగ్రేషన్ చేశారు, స్టార్ట్ అయింది కదా డెవలప్మెంట్. ఆ 20 కిలోమీటర్లు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరే మాట్లాడతారు. రేపొద్దున 2.5 సంవత్సరాల లోపల 20 కిలోమీటర్ కంప్లీట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మొండి వ్యక్తి, రూపాయి లేకపోయినా ఎక్కడికి జనం తీసుకొస్తాడు, దాన్ని సాధించి తీరుతాడు. చివరి ప్రశ్న, మీ నియోజకవర్గంలో ఉన్న ఫ్యూచర్ సిటీపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి. ఆ ఫ్యూచర్ సిటీ అనేది ఇవాళ గోల్డ్ మైన్ లెక్క. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా మీ భూముల రేట్లు పెరిగినాయి అనుకుంటా. ఆబ్వియస్లీ అందరికీ పెరుగుతాయి, మాదనే కాదు ప్రతి ఒక్కరి రేటు పెరుగుతుంది. సిటీకి ఎంచి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పక్కలు రావాలని చూస్తున్నారండి. అంతా ఇక్కడ సిటీ అంతా ఖాళీ అయిపోయి ఇప్పుడు మా ఏరియాకే రావాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ వల్ల, చేస్తున్న డెవలప్మెంట్స్ వల్ల శ్రీశైలం రోడ్ ఇవాళ ఒక రత్నాల పంటగా తయారైపోయింది. ఆ ఏరియా డెవలప్మెంట్స్ ఇంకొక 2 సంవత్సరాలు చూడండి, వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా నోరు మూసుకుంటారు. ఆయనకు విజన్ ఉంది, అందులో నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ ఊరు వరకు డెవలప్మెంట్ కావాలనే కోరిక ఆయనకు ఉంది. ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఆ డెవలప్మెంట్స్ అనేది 100%. వీళ్ళంతా ల్యాండ్ తీసుకొనికే ప్రయత్నాలు చేసిన వాళ్ళు తప్ప ఆయన ఎటువంటి అవసరాలు లేవు, ఒక పేరు వస్తే చాలనే వ్యక్తిగా ఇలా ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీని ఇలా మేము చాలా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆయన అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన డెవలప్మెంట్ చూసి నేనైతే లాయల్, నాకు పోస్ట్ ఇచ్చినా అయ్యపోయినా సెకండరీ, ఆయనకు నేను ఎల్లవెల్లా నేను అండగా ఉంటానని చెప్పి